హాయ్ అండి, నేను ఎగ్ పులుసు చేస్తున్నాను. అందుకోసం ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడాక ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడాక జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకొని బాగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకొని అల్లం వాసన పోయిందాక బాగా కలుపుకోవాలి. చిటికెడు పసుపు వేసుకోవాలి. పసుపు వాసన పోయిందాక బాగా కలుపుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి. 2 స్పూన్ల కారం వేసుకొని కారం వాసన పోయిందాక బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత పిసికి పెట్టుకున్న పులుసు పోసుకొని బాగా మరగనివ్వాలి. రుచికి తగ్గ ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని బాగా మరగనివ్వాలి. ఇప్పుడు ఎగ్స్కు కాట్లు పెట్టుకొని ఎగ్స్ వేసుకోవాలి. మరుగుతున్న పులుసులో వేసుకోవాలి. వేసుకున్నాక ఎగ్స్కు బాగా పులుసు పట్టనివ్వాలి. పులుసు పట్టింది. మసాలా వేసుకోవాలి. మసాలా వేసుకున్న తర్వాత కరివేపాకు, కొత్తిమీర వేసుకోవాలి. ఇలా ట్రై చేయండి. ఎగ్ పులుసు చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.